హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. రీసెంట్గా మీ అందరికీ తెలుసు కదా, ఈషా ఫౌండేషన్లో సమంత గారు పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. ఆ విశేషాల గురించి ఇప్పుడు మనం దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. నమస్తే సార్, సడన్గా మార్నింగ్ నుంచి వార్తలన్నీ వైరల్ అయినాయి. సడన్గా కట్ చేస్తే ఫొటోస్ రిలీజ్ చేశారనమాట. బిఫోర్ ఆవిడ మ్యారేజ్ కంటే ముందు ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీట్ కూడా సంథింగ్ ఎక్కడో చేయడం కూడా జరిగింది. అంటే దీన్ని రకరకాలుగా చూస్తున్నారు జనాలు. మీరు ఎలా దీన్ని చూస్తారు? ఇప్పుడు సమంత పెళ్ళి ఆవిడ ఏం చేసింది, రాజ్ నిడమోర్తో వివాహం జరిగింది. అఫీషియల్గా ప్రకటించింది ఈషా ఫౌండేషన్ వాళ్ళు. మీరు ఎందుకు చేశారంటే మేమే చేస్తాం ఇలాంటి పెళ్ళిళ్ళు. అవునా, మీరే ఎలాంటి పెళ్ళిళ్ళు అంటే భూతశుద్ధి వివాహం, అంటే లింగభైరవి టెంపుల్ దగ్గర ఇలాంటి వివాహాలు చేసుకుంటారు. ప్రతి శివరాత్రికి అక్కడ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా అదొక టైప్ ఆఫ్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. నిజం చెప్పాలంటే చాలామంది చాలా ఆరోపణలు చేశారు దానిపైన. మా పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అది ఇది అని. బట్ నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్తారు. నమ్మకం అనేది పక్కన పెడితే ఇక్కడంతా చాలా వాటికి ఇట్లాంటి సెంటర్స్ ఏంటంటే ఆధ్యాత్మికత కొన్ని ఉంటాయి. కొన్ని ఆయుర్వేదం సెంటర్స్ ఏంటంటే నిన్ను వెల్నెస్ కోసమే అదే పనిగా ఉంటాయి. లైక్ మంతెన సత్యనారాయణ లాంటి వాళ్ళు. ఈషా ఏంటంటే ఆధ్యాత్మికతతో కూడినటువంటి మెంటల్ అండ్ ఫిజికల్ వెల్నెస్. ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. హైలీ మెచ్యూర్డ్ పీపుల్ వెళ్తారు అక్కడికి. అంటే బాగా తక్కువ ఏజ్లోనే జీవితం అంతా చదివేసిన వాళ్ళు, చాలా ఎత్తులు పల్లాలు చూసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంచెం సాంత్వన పొందుతారు. ఈవెన్ నీకు ఇంకా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తారకరత్న వాళ్ళ మిస్సెస్ అలక్య, తను కూడా మైండ్ బాగా ప్రెషర్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయ్యి వచ్చింది. ఒక్కసారి రిలాక్స్ అయ్యి వచ్చిందా తర్వాత అసలు విజృంభించేసింది. అట్లా అంటే ఏదో ఒకటి అక్కడ నీ మైండ్లో ఉన్న భారం అంతా అక్కడ వదిలేసే వస్తావు. అంత బాగుంటుంది. అండ్ సమంత తరచూ వెళ్ళేది అక్కడికి. ఒకటి గుర్తుపెట్టుకో, ఏదో ఒక చిన్న సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ సినిమాలో ఒక పెద్ద స్టార్ కొడుకు నటించేసరికి ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి పెళ్లి దాకా తీసుకెళ్ళి ఒక పెద్దింటికి కోడలయ్యి ఓవర్ నైట్ అసలు అంత అలా డెవలప్ అవుతాను తను కూడా అనుకోలే ఎప్పుడు. అండ్ పెళ్లి చేసుకున్నాక పూర్తిగా తన క్రైస్తవ మతాన్ని వదిలేసి హిందూ మతానికి వచ్చింది. ఇప్పుడు బలవంతంగాని కాదు, నార్మల్ ఏదో నామకే వాస్తే ఒక హిందూని పెళ్లి చేసుకున్నంత మాత్రాన వేరే మతం వాళ్ళు ఏదో పూజలు పురస్కారాలకి అటెండ్ అవుతారు. అందరూ కట్టుకుంటున్నారు కాబట్టి మేము చీరలు కట్టుకోవాలి, అందరూ పెట్టుకున్నారు నేను బొట్టు పెట్టుకోవాలి అన్నట్టుగా తుతుమంత్రంగా ఉండేవాళ్ళని బయట చూసాం. కానీ మనసా వాచా కర్మన పూర్తిగా మారి నోములు వ్రతాలు ఎవరైనా చేస్తారా? నోములు వ్రతాలు ఎవరు చేయడు. ఈ అమ్మాయి చేసింది. అండ్ మహామహా టెంపుల్స్ని విజిట్ చేసి పూర్తిగా అందులో లీనమైపోయింది. అండ్ ఇక రాజ్ను గురించి మాట్లాడుకుంటే ఆ అబ్బాయి కూడా లైఫ్లో చాలా చూశాడు. తనకు కూడా విడాకులు అయ్యాయి. ఒక మంచి ట్రావెల్ చేద్దాం అనుకున్నారు ఇద్దరు కలిసి. ప్రొఫెషనల్ పరంగా గుడ్ ఫ్రెండ్షిప్ అది యాక్చువల్గా చెప్పాలంటే. ఆ గుడ్ ఫ్రెండ్షిప్ కాస్త జీవితాంతం మనం కలిసి ఉండాలి అనే ఒక దీనికి వెళ్ళారు వీళ్ళు. సో లింగభైరవికి సమంత చాలా అంటే భక్తురాలని చెప్పుకోవచ్చు. ఎందుకో అక్కడ అట్రాక్ట్, కొంతమందికి కొన్ని చోట్ల అట్రాక్షన్ ఉంటుంది. ఈమెకు అక్కడ దొరికింది ఆ మనశ్శాంతి. ఆ తర్వాత అక్కడ ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే ఈ భూతశుద్ధి వివాహాలు జరిపిస్తూ ఉంటారు. ఇది ఎట్లా ఉంటుంది అంటే స్టార్టింగ్ ఒక సంకల్ప మంత్రంతో స్టార్ట్ అయ్యి తర్వాత ప్రాణాయామ మంత్రం ఉంటుంది. అంటే భూతశుద్ధి ప్రాణాయామం అంటారు దాన్ని. ఆ తర్వాత అగ్ని, వాయువు, పంచభూతాలు, వాటరు, ఎర్త్, ఆకాశం, అంటే అగ్నిశుద్ధి, పృథ్వీ శుద్ధి, తేజస్సు శుద్ధి, ఇట్లా అండ్ జలశుద్ధి, ఆకాశ శుద్ధి, ఇట్లా చేసుకున్న తర్వాత వాటికి ఆ మంత్రాలు ఉంటాయి. సింపుల్ మంత్రాలే. ఇప్పుడు సంకల్పం మంత్రం ఏంటి సింపుల్గా ఓం భూర్భువః స్వహ ఉందా, అక్కడ నుంచే స్టార్ట్ అయ్యి ఈ మంత్రాలన్నీ జరిగిన తర్వాత అంతిమంగా ఒక మంత్రం జపిస్తారు. లాస్ట్కి ఈ తంతు పూర్తి అయిపోతుంది. హైలీ మెచ్యూర్డ్ పీపుల్ కానీ నన్ను అడిగితే చేసుకోరు ఇది. లైక్ చాలామందికి తెలియదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంత వల్ల మనకి
ఆల్మోస్ట్ చాలామంది ఎలా ఎడ్యుకేట్ అయ్యారో చెప్పనా, అంత ఆవిడకి వస్తే తప్ప మైసైటిస్ అంటే ఎవరికి తెలియదు. ఇంకా అవును, అది ఉంది చాలామందికి. మైసైటిస్ అంటే చాలామందికి ఉంటుంది, మన ఇళ్ళల్లో కూడా ఉంటుంది, కానీ ఈ జబ్బు అదే అని మనకు తెలియదు. అంటే ఇమ్యూనిటీ త్వరగా వెళ్ళిపోయి మెట్లెక్కితే ఆయాసం రావడం. ఇప్పుడు రైల్వే స్టేషన్లో నీకు ఇటు మెట్లు ఉండి అటు దిగే ఉంటాయి చూడు. అవును, మనకు సిటీలో ఉంటాం కాబట్టి ఎస్కలేటర్లు లిఫ్ట్లు ఉంటాయి, ఊర్లలో ఉండవుగా. నువ్వు అప్పటిదాకా ట్రైన్ చాలా లగ్జరీగా ఇంత లగేజ్ని కూడా చక్కగా ట్రాలీలో డొర్లుకుంటూ తెస్తావు ఏదో రాజాలాగా. తీరా అక్కడికి వచ్చాక ట్రైన్ అటు వస్తుంది, ఈ మెట్లన్నీ అది మోసుకుంటూ అటు వెళ్ళి దిగుతావు, దిగేసరికి అయిపోతావు. అది నీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అంతా లాగేయడం. అలాంటి మైసైటిస్ దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఈవిడకి వస్తే తప్ప బేసిక్ ఎవరికి తెలియలా. అండ్ ఇప్పుడు దానికి మందులు వేసుకోవడం, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం లాంటివి చేస్తున్నారు. ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎక్కువ వేసుకోవడం, శక్తిని పొందడం, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లను అట్లీస్ట్ వేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అండ్ అంటే తను కూడా ఒక పాడ్కాస్ట్ పెట్టి చెప్పింది దీనికి ఇలా చేయండి అని. ఇప్పుడు భూత శుద్ధి వివాహం చేసుకున్న తర్వాత అందరికన్నా దీని మీద పడింది. ఇది హిందూ మతము, క్రిస్టియన్ మతము, ముస్లిం మతం అనేది లేదు. ఏ మతం వాడైనా చేసుకోవచ్చు, ఏ కులం వాడైనా చేసుకోవచ్చు. కానీ అక్కడ మనకి తెలుగు ట్రెడిషనే కనిపిస్తుంది కదా సార్, హిందూ మతం లాగే కనిపిస్తుంది కదా. అంటే ఈ ఫౌండేషన్, ఈషా ఫౌండేషన్ దేవుళ్ళందరూ తెలుగు దేవుళ్ళు కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ ఈ వివాహ పద్ధతి ఏదైతే మీరు అనుసరిస్తారో దీన్ని అందరూ చేసుకోవచ్చు, ఏ కులమైనా ఏ మతమైనా చేసుకోవచ్చు. దీనికి ఎట్లాంటిది ఏం లేదు. అంతిమ శుద్ధి చేసిన తర్వాత లాస్ట్కి ప్రాణ ప్రతిష్ఠ మంత్రం చేసుకుంటారు, అంతటితో ఈ తంతు పూర్తయిపోతుంది. అండ్ ఈ వివాహం కూడా మధ్యలో కొన్ని ఆసనాలు కూడా ఉంటాయి. అంటే వీళ్ళిద్దరూ ఏకమయ్యాలి. ఇప్పుడు 40 ఏళ్ళ జీవితాన్ని ఏదో చూశారు, ఎక్కువ రెండో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇది అనుసరిస్తారు, ఆ ప్రాంతాల వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఎందుకంటే పాత కర్మలన్నీ మర్చిపోయి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని. ఇంకేం వద్దు, ఏదో అయ్యింది, అన్నీ చూసేసాం, ఇనఫ్, ఫ్రమ్ నౌ వాట్స్ నెక్స్ట్. ఇక మీదట ఈ 40 ఏళ్ళ జీవితం తర్వాత నువ్వు 2 ఏళ్ళు బతుకుతావా 10 ఏళ్ళు బతుకుతావో తెలియదు. ఆ ఉన్నంతకాలం మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఒక మంచి ప్రయాణం చేద్దామని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు రాజు మన తిరుపతి అబ్బాయే, డీకే దాసరి కృష్ణ, అంటే నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఆయనతో వెళ్ళి ఇద్దరు టెక్లు అమెరికా వెళ్ళి సినిమాల్లో మంచి ప్యాషన్ ఉండడం వల్ల చిన్న షార్ట్ ఫిలింలు తీస్తా అలా 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 ఎదిగి హిందీలోను, ఇంగ్లీష్లోను, తెలుగులోను అన్ని సినిమాలు చేసుకుంటూ ఈరోజు ఇలా ఉన్నారు. ఎప్పుడైతే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ వచ్చిందో కొంచెం దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది వీళ్ళిద్దరికి. అప్పటి నుంచే సమంతతో ట్రావెలింగ్ మొదలైంది. పీపుల్ ఆర్ గుడ్. సి విడిపోయిన తర్వాత నాకు ఇందులో ఒక్క క్వశ్చన్ ఉంది అడిగిన సార్. యాక్చువల్గా ఫ్యామిలీ మ్యాన్ వచ్చిన తర్వాతే వీళ్ళిద్దరి రిలేషన్షిప్ తెలియడం వల్లే నాగ చైతన్యకి డివోర్స్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి గాసిప్ వస్తుంది. ఇద్దరు మనుషులు విడిపోయారు అంటే చాలామంది చాలా రకాలుగా కూస్తారు, అది కామనే. మరి అట్లా అంటే నాగ చైతన్య నేను ఎప్పటి నుంచో మేము ఆన్లైన్లో పరిచయం అయ్యాము, ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం అన్నారు. మరి అట్లాంటప్పుడు దాన్నే వల్ల తీసుకోవాలి. అవన్నీ వదిలేండి, ఎవరి ఇది వాళ్ళదే. బట్ ఎందుకంటే సమంత నాగ చైతన్య అనే పర్సన్స్ విడిపోయిన తర్వాత అసలు విడాకులు అంటేనే, విడాకులకు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ లాగా అందరు దాని గురించే మాట్లాడుకోవడం. తర్వాత ఎవరు విడిపోయినా సరే అప్పట్లో సమంత నాగ చైతన్య అక్కడ నుంచే తీసుకురావడం. అవును సార్, అసలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు జనాలు ఇన్ని సంవత్సరాలైనా. ఆ తర్వాత మధ్యలో ఆ మంత్రి గారు మాట్లాడడం వల్ల మళ్ళీ ఈమె సినిమా రిలీజ్ అయినా విడాకులు, ఆయన సినిమా రిలీజ్ అయినా విడాకులు. ఊ అంటే వీళ్ళని ఎప్పుడు గిల్లుతా ఉంటారు. చివరికి ఆయనకి నిశ్చితార్థం అయ్యి పెళ్ళయి సంవత్సరం అవుతుంది ఇప్పటికి. అప్పటికి మళ్ళీ ఈమెను ఎప్పుడు లాగుతారు, ఇప్పుడు ఈమె వివాహం, మళ్ళీ ఆ విడాకుల నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మధ్యలో వేణుస్వామి లాంటి వాళ్ళు ఉంటారు, గాడిదలు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళు విడిపోతారు, వీళ్ళు కలుస్తారని చెప్తారు, మళ్ళీ వీళ్ళ గురించే చర్చ. కాపేద్దాం బెటర్. చెప్పారు ఆల్రెడీ రాజ్ నెడుమనూరు గారు సమంత గారు విడిపోతారా ఏమో చూడాలి సార్. ఆ దరిద్రుడికి తెలుసో తెలీదో తెలియదు, కానీ వాడు ఇంకా రాలా లైన్లోకి. ఏదో వచ్చుంటాడు, ఎవడికో చెప్పుంటాడు, ఎవడు పట్టించుకొని ఉన్నాడు. ఇలా అయితే ఉంది మొత్తానికి తంతు. బట్ మనమైనా సరే ఇనఫ్, తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటుంది, మంచి ప్రొడ్యూసర్ అయింది. అండ్ ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది.
ఎన్నో ఒడిదొడుగులు చూసింది. ఈయన ఒక ఎంతకాలం ఏం చేద్దాం అనుకుంటారు సమంతం చెప్పండి. ఏం చేయలేము సార్, అలాగా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి ఇనఫ్ కదా. థ్యాంక్ యూ సార్.